హలో అండి. ఈరోజు సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయ్యే మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మటన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమైద్దంటే మనం వేసే మసాలా కానీ, ఉప్పు, కారం కానీ చక్కగా ముక్కకు పడతాయి. టేస్ట్ ఉంటుంది. సో, ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. నీళ్ళేమి యాడ్ చేసుకోనవసరం లేదు. మనం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీరైతే ఉంటుంది కదా ముక్కతో పాటు. సో, వాటర్ అనేది యాడ్ చేయకపోయినా పర్లేదు. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కుక్ చేసుకున్న మటన్ ఏదైతే ఉందో అది వాటర్తో సహా వేసుకోవాలండి. సో, ఒకసారి అలా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో, బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి. తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేను ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు. అంత ఘాటు కూడా ఉండదు. సింపుల్‌గా ఉంటుంది. తక్కువ మసాలాలతో ఉంటుంది. తక్కువ స్పైసీతో ఉంటుంది. చాలా బావుంటదండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా ట్రై చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.